ఎన్ని పేజీలేనా? నేను వచ్చింది కదా. వెళ్ళిపోతే అవునా? మళ్ళీ వచ్చేస్తాను. లేట్గా స్టార్ట్ అయినట్టుంది. తక్కువ పేజీలు చదివాను సార్. కాదు కాదు, ఇంద్రసభ వైశాల్యం ఎంత, ఇంద్రుని ఎవరెవరు సేవిస్తున్నారు, చాలా ఇంపార్టెంట్ లెసన్స్. మెజర్మెంట్ ఆ సభ యొక్క మెజర్మెంట్ నేనైతే ఇక్కడ చదువుకోండి, మిగతా 800 మీటర్లు. నేను చదివాను. లేదా ఇంటికి చదువు. నూరు పొడవు 150, వెడల్పు 100, ఎత్తు వచ్చి 40. ఇంద్రసభ. ఓకే, ఒకసారి ఇంద్రసభ చెప్దాం. ఒకటి ఇంపార్టెంట్ అంటున్నారు కాబట్టి, మరి ఇంద్రుడు అంటే మనకు గొప్ప వరాలు ఇచ్చేటువంటి వాడు, తర్వాత మనకు అనేకమైనటువంటి సౌభాగ్యాలను కూర్చేటువంటి వాడు, స్వర్గాధిపతి. తర్వాత తన యొక్క లీలా మనుష్య ద్వారా మనకు ఎన్నో విషయాలను తెలియజేసేటువంటి వాడు. అంటే ఇంద్రుడు అనేక రకాలైనటువంటి పాత్రలు, ఎక్కడ ఏ పాత్రలో చూసినా ఇంద్రుడు ప్రవేశిస్తాడు. ఏ పాత్రలో తీసుకున్నా మీరు ఇంద్రుడు ప్రవేశం అనేటువంటిది ఉంటుంది. మరి ఇంద్రుడి గురించి తప్పుగా అనుకున్న వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది, నారదుడి గురించి, ఇంద్రుడి గురించి. వాళ్ళందరూ కూడా లోక కళ్యాణం కోసము చెప్తూ ఉంటారు. లోక కళ్యాణం కోసము వాళ్ళు ఆ రూపాన్ని ధరిస్తూ ఉంటారు. కొత్త కొత్త రూపాలను ధరించి మనకు దేవతలందరూ కూడా అట్లాంటి రూపాలను ధరించి మనకు ఒక సందేశాన్ని ఇస్తారు. ఆ సందేశాన్ని మనం పట్టుకోవాలంతే. ఇంద్రునికి అహంకారం వచ్చినప్పుడు కృష్ణ భగవానుడు గోవర్ధనగిరిని ఎత్తుతాడు. గోవర్ధనగిరిని ఎత్తి ఇంద్రుని యొక్క అహంకారాన్ని అణిచేస్తాడు. అంటే అక్కడ ఏమో ఇంద్రుడు గర్విష్టి అని కూడా మనం, అంటే అహంకారం అనేది అంత చెడ్డది అని చెప్పేసి మనం అనుకోవాలి. అహంకారం అనేటువంటిది అంత చెడ్డది అని మనం అనుకోవాలి. అది అది మనం తగ్గించుకోవాలి. కాబట్టి మనకి ఈరోజు అహంకారం అనేటువంటిదే అంధకారానికి కారణమవుతుంది ఈరోజు. సో అహంకారం వల్ల మనకి దగ్గరికి ఎవరు రారు, మనల్ని చూస్తే భయపడతారు, మన దగ్గరికి కూడా ఎవరు రారు. అది మనం సమాజంలో ఆ విధంగా ఉండడం వల్ల మన ఆయుష్ను కూడా తగ్గించుకోగలుగుతాం. అహంకారము, మమకారము ఇవి రెండు ఉండడం వల్ల ఆధ్యాత్మికత రెండు ప్రధాన శత్రువులు ఏవైనా ఉన్నాయంటే ఇవి రెండే, అహంకారము, మమకారం. సో ఈ రెండింటిని మనము వదిలించుకోవాలి. ఇది చాలా కష్టం అన్నమాట. అహంకారము, ఇప్పుడు అధికారం వల్ల అహంకారం వస్తుంది, డబ్బుల వల్ల అహంకారం వస్తుంది, హోదా వల్ల అహంకారం వస్తుంది. ఇట్లా ప్రతి ఒక్కరు కూడా నేను నేను అనే పదాన్ని ఎక్కువగా ఉపయోగిస్తున్నామంటే వాళ్ళ అహంకారంలో ఉన్నట్లే, ఇంకా వేరే ఏం లేదు. వాళ్ళ దుర్యోధను. సో ఈ విధంగా మనకు ఈ అహంకారాన్ని తగ్గించుకోవాలి. అది భగవంతుడు చెప్పేటువంటి మాట. అందుకే అనేక దేవతా లీలల ద్వారా ఆయన ప్రదర్శిస్తూ మనకు చెప్తూనే ఉంటాడనమాట. ఎవరికి ఏ విధంగా జరిగినా, ఇప్పుడు విష్ణువు బ్రహ్మ కొట్టుకున్నారనుకో, అప్పుడు శివుడు వచ్చి వాళ్ళకి బుద్ధి చెప్తాడు. శివునికి అహంకారం ఎక్కువైందనుకో, విష్ణువు వచ్చి బుద్ధి చెప్తాడు. ఇట్లా వీళ్ళిద్దరూ ఇదైనారనుకో, బ్రహ్మ వచ్చి వీళ్ళకి బుద్ధి చెప్తాడు. వీళ్ళు ముగ్గురు కొట్లాడుకున్నారనుకో, అమ్మవారు వస్తుంది. అమ్మవారు వచ్చి బుద్ధి చెప్తుంది, ఆయన ఇదేం ఇట్లా తయారైనారు మీరు. కాబట్టి ఈ విధంగా ఒకరికొకరు వాళ్ళు అహంకారం పెరుగుతూ ఉంటుంది. అంటే వయసుతో పాటు మనకు అహంకారం వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. కానీ అహంకారం అనేటువంటిది మనం తగ్గించుకుంటేనే మనలో ఉండేటువంటి దివ్యత్వం మేలుకుంటుంది. అహంకారం అనేటువంటిది వదిలితేనే జ్ఞానం వస్తుంది. జ్ఞానం వస్తేనే బుద్ధి చెప్పిన మాట వింటుంది. మనం బుద్ధి చెప్పిన మాట వినం, మనసు చెప్పిన మాటే వింటాం. మనం మనసు చెప్పిన మాట వింటాం. మనసు ఎట్లాంటిదంటే కోతి లాంటిది, అది ఎక్కడికన్నా పోతా అంటుంది. అందుకే భక్తి అని తాడితో కట్టేవయ్యా అంటాడు శంకరాచార్యులు. శంకరాచార్యులు కోరుకుంటాం మనం. శంకరాచార్యులు అంటారు, ఈ మనసు అనేటువంటి కోతిని భక్తి అనే తాడితో కట్టేస్తే హాయిగా ఉంటుంది అని చెప్పేసి. అంటే ఆ భక్తి అనేటువంటి దీంతోనే మనము, ఈ భక్తి అనేటువంటిదే ఈ గ్రంథాల నుంచి మనకు వచ్చేటువంటిది. ఈ గ్రంథాల నుంచి భక్తి పెరగాల. ఆ భక్తి అనేటువంటిది పెరిగితేనే గ్రంథాలను చదివినందుకు గొప్పది. మనం భక్తులు అంటే మనం ఎవరు భక్తులం కాదు.
చాలామంది అనుకుంటారు మనమంతా భక్తులు అని. ఒక్కోసారి మనం భక్తులేం కాదు. మనం భక్తుడు అంటే ధర్మంగా ఉండేవాడు అని అర్థం. ఉపనిషత్తు వాక్యాల్లో చెప్తారు, ఎవరైతే ధర్మంగా ఉంటారో వాడిని భక్తుడు అంటారు. మరి ఎవరిని చూపించండి మనకు? బ్యాటరీ వేసి పుడకాల్సిందే ఈరోజు మనం. కాబట్టి భక్తుడు అనేటువంటి మాటకి అనేకమైనటువంటి అర్థాలు అనేటువంటి ఉన్నాయి. అనేకమైనటువంటి అర్థాలను మనం తీయడం అనేటువంటి జరిగింది. కాబట్టి అలాంటి ఇంద్రుని యొక్క సభ ఎలా ఉంది అని చెప్పేసి ఇక్కడ వర్ణించడం అనేటువంటి జరుగుతుంది. కురునందన, ఇంద్రుని యొక్క తేజోవంతమైన దివ్య సభ తేజముతో సమానంగా ప్రకాశిస్తున్నది. విశ్వకర్మ యొక్క ప్రయత్నముతో ఆ సభ నిర్మించబడ, అంటే మై సభతో పోలుస్తున్నారు ఇవన్నీ ఎలా ఉంది అని చెప్పేసి. ఆ సభ 100 యోజనాల వెడల్పు, 150 యోజనాల పొడవు, 5 యోజనాల ఎత్తు కలిగి ఆకాశంలో సంచరిస్తున్నది. ఎంత ఊహాశక్తి! ఆ రోజుల్లో మరి ద్వాపర యుగంలో ఈరోజు ఆకాశంలో సంచరిస్తూ ఉందంట ఆ రోజు. చూడండి, అది కాలగమన శక్తి కలది, అంటే కాలాన్ని లెక్కిస్తుంది. ఈరోజు మనకు శాటిలైట్స్ ఏ విధంగా అయితే చుట్టూ తిరుగుతున్నాయి భూమి చుట్టూ, అట్లా ఇంద్రభవనం కూడా పైన ఉండేదంట. ఇంద్రభవనం అనేటువంటిది అట్లా సంచరిస్తూ ఉండేదంట. ఇప్పుడు శాటిలైట్స్ సంచరిస్తున్నాయి కదా, మన డేటా అంతా అది స్టోర్ చేసి మనకు పంపిస్తుంది అనమాట. అట్లే మార్పు గురి కావడం జరిగింది. అదేవిధంగా ఆ సభలో ముసలితనంతో బాధపడే వాళ్ళు, శోకంతో కష్టాలతో బాధపడే వాళ్ళు ఉండరు. అంటే అందరూ దేవతలే ఉంటారు కాబట్టి అక్కడ ఎవరు కూడా ముసలితనంతో బాధపడేవాళ్ళు కానీ శోకంతో కష్టాలతో బాధపడేవారు ఉండరు. అక్కడ భయం అనేది లేదు. అది మంగళకరము, శోభ సంపన్నమయము. అక్కడ ఉండడానికి అతి సుందరమైన మహళ్ళు ఉన్నాయి, కూర్చోవడానికి ఉత్తమోత్తమైన సింహాసనాలు ఉన్నాయి. ఆ సభ దివ్య వృక్షాలతో శోభాయమానంగా ఉంది. ఇది చాలా శోభాయమానంగా ఉందంట ఆ దేవేంద్రుని యొక్క సభ. ఆ సభలో దేవేంద్రుడు తన పట్టమహిషి అయినటువంటి సతీదేవితో సకలైశ్వర్యాలతో సింహానవస్తుడై ఆ సతీదేవి లక్ష్మి వంటి శోభతో విరాజిల్లుతూ ఉంటుంది. అంటే ఇంద్రుని యొక్క భార్య సతీదేవితో కలిసి ఉంటారు. ఆ సమయంలో దేవేంద్రుడు కిరీటాన్ని, ఎర్రటి అంగదాలను ధరించి మాటల కందెన రూపంలో వెలిగిపోతూ ఉంటాడు. దేవేంద్రుడు, దేవతలంటేనే చాలా అందంగా ఉంటారు. వాళ్ళకి యవ్వనం అనేది ఉంటుంది, వాళ్ళకి ముసలితనం అనేది రాదు, లోగాలు రావు, ఇవన్నీ ఎటువి రావు వాళ్ళకి. అది ఎందుకంటే వాళ్ళ ఆత్మశక్తితో ఉంటారు, అమృతం దాగింటారు, ఆత్మశక్తి కూడా ఉంటుంది. వాళ్ళ ఆత్మకు అనుగుణంగానే పనిచేస్తుంటారు. ఆత్మ జ్ఞానం అనేటువంటిది ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి ఆ విధమైనటువంటి వరాలు సమకూరుతాయన్నమాట. ఆ సమయంలో రాజా మహనీయుడైన దేవేంద్రుని చుట్టూ మద్గదాలు, గృహస్థులైనటువంటి దేవతలు నిత్యము సేవిస్తూ ఉంటారు. సిద్ధులు, దేవములు, సాధ్యులు, దేవతాగణాలు, మరుత్వంతులు వీరంతా సువర్ణమాలను అలంకరించుకొని ఒకటే నిలిచి మహాత్ముడైన ఆ దేవేంద్రుని సభలో సేవిస్తారు. వారందరూ తమ తమ అనుచరులతో కలిసి దివ్య రూపాలు ధరించి చక్కగా అలంకరించుకుంటారు. కౌంతయ్య పాపరహితమైన నిర్మలుడై ప్రజ్వలలే అగ్నిలాగా దేవతలందరూ కూడా దేవేంద్రుని సేవిస్తారు. ఆ దేవర్షులు తేజోవంతులు, సోమయాగకర్తలు, చింతలు, చీకులు ఉండేటువంటి వాళ్ళు కాదు. పరాశరుడు, పర్వతుడు, గాలవుడు, లిఖిడుడు, దుర్వాసుడు, క్రోధకుడు, పవిత్రపాణి, యజ్ఞవల్క్యుడు, గరిష్ఠుడు, హరిశ్చంద్ర మహారాజు, రుద్యుడు, ఉదర శాండిల్యుడు, విశాఖుడు, విధాత, కాలుడు, కరాల దంతుడు, స్వస్న, విశ్వకర్మ, తుంబురుడు మొదలైన ఎందరో మునులు, వాయుభక్షకులు, హవిరోక్తులు అయినటువంటి మహర్షులు స్వర్గాధిపతి అయినటువంటి వజ్రపాణిని సేవిస్తూ ఉంటారు. వజ్రాయుధం ధరించినటువంటి వాడు వజ్రపాణి అంటారు, ఆయన్ని సేవిస్తూ ఉంటారు. అదేవిధంగా పాండుకుమార, సహదేవులు, సునీతులు, మహాతపస్వైన వాల్మీకి, సత్యవాది అయిన శమికుడు, సత్యప్రతిజ్ఞుడైన ప్రచేతుడు, మేధాతిథి, వామదేవుడు, పులస్యుడు, క్రతువు, మరుత్తరుడు, మరీచి, మహాతపస్వైన స్థాణువు, తర్వాత గౌతముడు, ధ్రువుడు, దైత్యుడు, నలుడు, పరావసుడు, స్వాస్థశ్రేయుడు, జరత్కారువు, కహలవరుడు, కాశ్యపుడు, విభాంగడు, ఋష్యశృంగవుడు, హిరణ్మయుడు, సవర్ణుడు, దేవయూతుడు, విశ్వక్సేనుడు, గార్గ్యుడు, కౌశికుడు ఈ సభలో ఉంటారు. దివ్య జలాలు, ఓషధులు, శ్రద్ధ, మేధ, సరస్వతి, అర్థధర్మ కామాలు, విద్వత్తు, మేఘాలు, వాయువు గర్జించే మబ్బులు, తూర్పదిక్కు హవిస్సులైనటువంటి సప్తవింశతి అగ్నిశోములు, ఇంద్రాగ్నులు, అర్యముడు, భగుడు, విశ్వసేనుడు, శాంతి, సాధుడు,
బృహస్పతి, శుక్రుడు, విశ్వవసు, చిత్రసేనుడు, తారణుడు, యజ్ఞుడు, దక్షిణుడు, గ్రహాలు, తారలు, యజ్ఞ నిర్వాహకులు ఇంద్ర సభలో అలంకృతులుగా ఉంటారు. వీళ్ళందరూ కూడా అలంకృతులుగా ఉంటారు. అప్సరస్సులు, జరత్కారుడు కూడా ఉన్నాడు. ఆస్తికుడు అంటారు కదా, మనం ఇంతకుముందు తెలుసుకున్నాం కదా, జగత్కారుడు కూడా అందులో ఉన్నాడు. విశాఖదత్తుడు అని ఆయన కూడా ఉన్నారు. దేవతలు, మహర్షులు వాళ్ళందరూ. ఆయన కూడా ఒక మహర్షి. రాజా అదేవిధంగా అందమైన అప్సరసలు వీళ్ళు నృత్యము చేస్తూ ఉంటారు. రంభ, ఊర్వశి, తిలోత్తమ వీళ్ళందరూ కూడా, మేనక వీళ్ళందరూ ఉంటారు. అంతేకాక స్మృతులు, మంగళ గీతాలతో, వీరగాథలతో బలుని వృత్రుని సంహరించిన దేవేంద్రుని స్తుతిస్తూ ఉంటారు. బ్రహ్మచారులు, రాజఋషులు, దేవఋషులు పూలమాలలు ధరించి వస్త్రాభరణాలు అలంకరించుకుని అగ్ని వలె ప్రకాశిస్తూ ఉంటారు. దివ్య విమానాలలో వాళ్ళందరూ కూడా దేవేంద్రుని సన్నిధికి వస్తూ పోతూ ఉంటారు. రాజా బృహస్పతి, శుక్రుడు ఎప్పుడూ అక్కడే ఉంటారు. వీరు మరెందరో మహాత్ములు, సంశయులు చంద్రుని వలె ప్రకాశించే విమానాలను అక్కడికి వస్తారు. బ్రహ్మ సమానులైనటువంటి భృగు, సప్తఋషులు కూడా అక్కడే ప్రకాశిస్తూ ఉంటారు. రాజా కమల శోభితమైన ఇంద్ర సభను నేను చూశాను మహాబాబు, ఇంకా అనేక సభలను మనము చూస్తాము అని చెప్పేసి చెప్తున్నాడు. ఈ విధంగా ఇంద్ర సభలో మరి అందరూ కూడా దేవతలందరూ కూడా ఆసీనులై, మహర్షులందరూ ఆసీనులై అక్కడ అనేక రకాలుగానేటువంటి ఎవరైనా దేవతలకు ఏ ప్రాబ్లం వచ్చినా ఇంద్రుని దగ్గరికే ఫస్ట్ పోతారనమాట. హెడ్ ఆఫీస్ ఉన్నట్టు దేవతలకు ఏం ప్రాబ్లం వచ్చినా ఫస్ట్ అక్కడికే పోతారనమాట. తర్వాత వరుణదేవుడు ఇప్పుడు చెప్దాం. వరుణుని సభ అమిత కాంత గలది, యమ సభ కంటే పెద్దది, శుభాకరాలైన ప్రాకారాలు, తోరణాలు కలిది. విశ్వకర్మ దీని నీటి మధ్యలో నిర్మించినాడు. వరుణుడు అంటేనే నీటి మధ్యలో నిర్మించినాడు. జలాధిపతి. పూలను, పండ్లను ఇవ్వగల రత్నమయ దివ్య వృక్షాలు ఇందులో ఉన్నాయి. దీనిలో పుష్పగుచ్చాలు, లతలు, పొదరిళ్ళు ఉన్నాయి. పచ్చగా, నల్లగా, తెల్లగా, ఎర్రగా శోభిస్తూ ఉన్నాయి. అదే రీతిగా సభలో మధుర విచిత్ర కంఠధ్వనులు, పక్షులు వందలు వేలు కనిపిస్తున్నాయి. వాటి రూప సౌందర్యము వర్ణనలు అందనిది. ఈ సభ సుఖస్పర్శ లాంటిది, అంత చల్లనిది కాదు, అంత వెచ్చనిది కాదు. దానిలో ఎన్నో గదులు, ఆసనాలు ఉన్నాయి. వరుణ రక్షితమైనటువంటి సభ శ్వేతవర్ణంలో ఉంది. అది శ్వేతవర్ణంలో ఉంది అంటే తెల్ల రంగులో. ఆ సభలో దివ్య రత్నాంబరాలు, దివ్యాభరణాలు అలంకరించుకుని వరుణదేవుడు వారుణి దేవుతో కలిసి ఉంటాడు. ఆయన వారుణి దేవుతో కలిసి ఉంటాడు. దివ్యమాలలు, దివ్య గ్రంథాలు, దివ్యానులేపనాలు ధరించిన ఆదిత్యగణం ఆ సభలో వరుణదేవుని ఉపాసిస్తున్నది. వాసుకి, తక్షకుడు, నాగుడు, ఐరావతుడు, కృష్ణుడు, లోహితుడు, పద్ముడు, చిత్రుడు, కబంధుడు, ధృతరాష్ట్రుడు, బలాహకుడు, మణినాగుడు, నాగుడు, మణి, శంకరనుడు, కౌరవుడు, స్వస్తికుడు, ఏలపత్రుడు, వామనుడు, అపరాజితుడు, దోషుడు, నందకుడు, పురణుడు, అభిషేకుడు, శిబికుడు, స్వేచ్ఛుడు, భద్రుడు, భద్రేశ్వరుడు, మణిమయుడు, కుండదారుడు, కర్కోటకుడు, ధనుంజయుడు. సో ఇట్లా వీళ్ళందరూ కూడా ఇందులో ఉంటారు. నాగులు కూడా చేరి ఉంటాయి. నాగులు కూడా నాగులకు సంబంధించిందే. పాణివంతుడు, కుండధరుడు, ప్రహ్లాదుడు, మూషికాదుడు, జనమేజయుడు మొదలగు గల నాగులు వరుణ్ చుట్టూ చేరి పతాకాలు దలిచి ఉంటారు. పతాక రూపంలో ఉంటారంట వాళ్ళందరూ. వరుణుడు అనంతునికి ఆసనం ఇచ్చి సత్కరిస్తాడు. వాసుకి మొదలైన శేషుడు అనుమతితో ఆసనాలపై కూర్చుంటారు. యుధిష్ఠిర, వీరు చాలామంది నాగులు ఈ సభలో సేదీరి వరుణుని సేవిస్తూ ఉంటారు. అంటే నాగులు ఎక్కడ ఎక్కువగా నీళ్ళలోనే సంచరిస్తాయి కాబట్టి వరుణుని ఎక్కువగా సేవిస్తూ ఉంటాయన్నమాట. విరోచనుడు, బలిచక్రవర్తి, పృథ్వీ విజేత, నరకాసురుడు, ప్రహ్లాదుడు, విప్రచిత్తు, కాలకొట్టుడు, సహనుడు, దుర్మగుడు, శంకుడు, సుమనుడు, సుమతి, ఘటోదరుడు, మహాపాస్వుడు, పీఠకరుడు, విశ్వరూపుడు, స్వరూపుడు, విరూపుడు, మహాశీరుడు, రావణుడు, వాలి, మేఘనాథుడు, దశపరుడు, టిట్టిపుడు, విటాభిపుడు, సమృద్ధుడు, ఇంద్రతాపనుడు మొదలైన దైత్యగుణం మనోహర కుండలాలను, సుందర కిరీటాలను, దివ్యాభరణాలు ధరించి నిత్యమై ధర్మపాసదారి అయి వరుణదేవుని ఉపాసిస్తూ ఉంటారు. అదే రీతిగా వాలి అంటే వేరే వాళ్ళు కాదు, దానికి సంబంధించిన వాళ్ళు కాదు. అంటే 10 పేర్లు ఉంటాయి మామూలుగా. నెక్స్ట్ అదే రీతిగా 4 సముద్రాలు, గంగా, కాళింది,
వేణ నర్మదా వేదవాహిని నదులు, తర్వాత చంద్రభాగా నది శ్రీరంగపట్నంలో ఉంది కదా మనకు. అది చంద్రభాగా నది అంటే మామూలుగా ఇది మహారాష్ట్రలో ఉంది, పండరీపురంలో చంద్రభాగా నది పండరీపురం. సరస్వతి నది, ఇరావతి, సింధువు, దేవనది, గోదావరి, కృష్ణవేణి, కావేరి, విశాల్య వైతరిణి, తృతీయ జ్యేష్ఠుల మహానదమైన సోన, చరస్విని, పర్ణాసి మహానది, వీళ్ళందరూ కూడా సరయూ నది, కరతోయ, ఆత్రేయ, లోహిత్యం, ధర్మజ, లంగుని, గోమతి, సంధ్య, త్రిశోసిని మొదలైన విశ్వవిఖ్యాత తీర్థాలన్నీ కూడా వర్ణుని సేవిస్తూ ఉంటాయి. యుధిష్ఠిర సమస్త నదులు, జలాశయాలు, సరస్సులు, బావులు, వాగులు, చెరువులు, మణులు, సర్వదిక్కులు, భూమి, పర్వతాలు, సమస్త జలచరాలు రూపాలు ధరించి మహాత్ముడైన వరుణదేవుని ఉపాసిస్తూ ఉంటాయి. గంధర్వులు, అప్సరోగణాలు అందరూ గీత వాయిద్యాలతో వరుణుని ప్రశిస్తూ ఉంటారు. రత్నమయ పర్వతాలు రూపాలను ధరించిన రసాలు అక్కడ మధుర కథలను వినిపిస్తూ ఉంటాయి. వరుణుని మంత్రి సునాభుడు పుత్రపౌత్రాదులతో సహా గోపుష్కర నామాలు గల తీర్థాలతో వరుణుని సేవిస్తూ ఉంటారు. వీరంతా దేవదారులై లోకపాలకుడై వరుణుని ఉపాసిస్తారు. వర్షర్పమ నేను గతంలో అంతటా సంచరిస్తూ రమణీయమైన వరుణ సభను చూశాను. ఇంకా కుబేర సభను గురించి వివరిస్తాము. ఇంకా కుబేర సభ మనకు చాలా ఇష్టమైన సభ ఇది. డబ్బులు వచ్చే సభ. ఇంద్రుడు యమసభ కూడా బాగుంది. యమసభ యమసభ చూడండి బాగుంది. నేను నిన్న అన్ఎక్స్పెక్టెడ్ గా వచ్చినాను, వీళ్ళంతా ఉన్నారు. అవునా, యమసభ కూడా చాలా బాగుంది. ఎవరు అందుబాటులో లేరు. కాగా సార్ ఎనికిపోతేనే మేలు, ఎందుకంటే మీకు కంటిన్యూషన్ ఉంటుంది. రేపు అంటే ఎగిరిపోతుంది, ఎప్పుడో ఎగిరిపోతాడు. ఓకే, యమసభ అంటే శిక్షణేశ సభ మనకి పాపాలకి. యుధిష్ఠిర ఇప్పుడు సూర్యసూత్రుడైనటువంటి యమసభని గురించి చెప్తాను. కౌంతేయ దీని గురించి విశ్వకర్మయే నిర్మించినాడు. అంటే విశ్వకర్మ ఈ రాక్షసులకు శిల్పి అనమాట. ఆయన దేవతలకు కూడా ఇద్దరికి. విశ్వకర్మ వచ్చేసి వీళ్ళకి దేవతలకు దేవశిల్పి అయిన. ఓకే, యుధిష్ఠిర ఇప్పుడు సూర్యసూత్రుడైనటువంటి యముని సభను గురించి చెప్తాను విను. కౌంతేయ దీన్ని కూడా విశ్వకర్మయే నిర్మించినాడు. రాజా తేజోవంతమైన ఆ సభ 100 యోజనాల పొడవు వెడల్పు కలిగినటువంటిది. 100 యోజనాలు ఉందంట. 8 కిలోమీటర్లు. బాబు పాండునందన అంతకంటే ఎక్కువైనా ఉండవచ్చు. యమసభ సూర్య తేజస్సు కలిగింది, కోరిన రూపాన్ని ధరించగలది, అంతటా ప్రకాశవంతమైనది, శీతోష్ణాలను నియంత్రించగలిగినది, మనోరంజకమైనది. శీతోష్ణాలను కూడా నిరోధిస్తుందంట, అంటే బ్యాలెన్స్ చేస్తుంది. క్లైమేట్ కూడా బ్యాలెన్స్ అవుతుందంట ఆ సభలో ఇక్కడ వస్తే. ఆ సభలో శోకానికి శైథిల్యానికి అవకాశం లేదు. ఆకలి దప్పులుండవు, అప్రియాలు జరగవు, దీనత్వం కానీ అలసత్వం కానీ ప్రతికూల్యం కానీ అక్కడ ఉండవు. అరిందమ దివ్య మానుష కాంక్షలన్నీ అక్కడ తీరుతాయి. రుచికరాలైన భక్ష్యభోగ్యాలు అక్కడ మిక్కిలిగా ఉంటాయి. అక్కడ లేహ చోయ ప్రేలాలైనటువంటి ఆహార పదార్థాలు, మనోహరాలు, రుచికరాలైన మనసుకు నచ్చుతాయి. ఆ సభలో పుణ్య పరిమాణాలు గల పూలమాలలు, కోరిన పండు నెచ్చే చెట్లు ఎప్పుడూ ఉంటాయి. లేహ అంటే ఇవి మనకు చప్పరిచ్చేది తైలాలు ఉంటాయి కదా, అశ్విని తైలము ఇట్లా ఉంటాయి కదా. సరస్వతి లేఖము, సరస్వతి లేఖం అంటాం కదా మామూలుగా ఇట్లా తీసుకుంటాం కానీ ఆయుర్వేదిక్లో వస్తాయి. లేఖ్య చోష్య తైలాలైనటువంటి అన్లిమిటెడ్ ఉంటాయన్నాడా. ఆ సభలో తీయని చెన్నీళ్లు, వేడి నీళ్ళు ఎప్పుడు దొరుకుతాయంట అక్కడ. మనకు కాదులే.
పవిత్రులైన రాజ ఋషులు, నిర్మలులైన బ్రహ్మ ఋషులు పరమానందంతో అక్కడ సూర్యసుతుడైన యముని సేవిస్తారు. వీళ్ళంతా లిస్ట్ ఇచ్చినారనమాట. యయాతి, నహూషుడు, పూరుడు, మాదంద, సోమకుడు, కృతవీర్యుడు, ప్రతత్రుడు, శివి, ప్రతులాక్షుడు, బ్రహ్మరథుడు, వార్తుడు, మరుత్తుడు, కుశికుడు, సాంఖ్యసుడు, సంకృతి, ధ్రువుడు, చతుర్వసుడు, కార్తవీర్యార్జునుడు, భరతుడు, సురతుడు, సునీతుడు, నిషతుడు, నలుడు, వీళ్ళందరూ కూడా అంబరీషుడు, భగీరథుడు, వధువేగుడు, ప్రతుశత్రువు, వసుమనుడు, ఋషకుడు, వీళ్ళందరూ కూడా నృజేయుడు, ఋషంతుడు, జయుడు, పరశురాముడు, కరందముడు, బాక్లికుడు, బలవంతుడైన మధువు, ఐలుడు, మరుదత్తుడు, కపోరరోముడు, తుణుకుడు, సహదేవుడు, అర్జునుడు, పాస్పుడు, వృషస్వుడు, శశిబిందుడు, దశరథుడు, కుకుస్థుడు, ప్రవర్తనుడు, అలంకృతుడు, పరశురాముడు, నాభాగుడు, సగరుడు కూడా, కృతాస్యుడు, జనకుడు, ఋతువు, వారి సేవకుడు, పురుజిత్తు, జనమేజయుడు, బ్రహ్మదత్తుడు, ఉపచర వసువు, ఆయన కూడా ఉపచర వసువులు, వీళ్ళంతా కూడా అందరూ కూడా నూరుగులు, ధృతరాష్ట్రులు, 80 మంది జనమేజయులు, 200 మంది భీష్ములు, 100 మంది భీములు, 100 మంది పృథ్వీలు, 100 నాగరాజులు, 100 మంది హైరన్లు, 100 మంది పలాసులు, 100 కాశీరాజు. అంటే ఒక్కొక్క జన్మలో వాళ్ళు తీసుకుంటుంటారు అనమాట. జన్మలో హెల్ప్ చేస్తుంటారు సార్. విభాగాలు అనమాట. మంత్రులు వీళ్ళంతా ఉంటారు, ఎమ్మెల్యే వాళ్ళకి ప్రమోషన్ లాగా అక్కడ పంపిస్తారు అట్లా. ఎందుకంటే త్రేతాయుగంలో ఉన్నంతా కూడా దాంట్లో ఉన్నారు. పరశురాముడు ఉన్నాడు. హింసలే అంటే వాళ్ళు మళ్ళీ మారుతారు. ఇప్పుడు వాల్మీకి అనేది ఒక వస్తువు, ఒక వ్యక్తి కాదు, పోస్ట్. అది వ్యాసుడు అనేది పోస్ట్, వ్యక్తి కాదు. ఆయన స్థానంలో ఇంకోరు వస్తారు. అట్లా అనమాట, మారుతూ ఉంటుంది. బ్రహ్మదేవుడు కూడా పోస్ట్ ఉంది. నెక్స్ట్ ఇంకోరు వస్తారు, ఆంజనేయ స్వామి వస్తారు. ఈ కల్పమంతా అయిన తర్వాత బ్రహ్మదేవుడుగా ఆంజనేయ స్వామి వస్తారు. అది పోస్టింగ్స్ ఉంటాయి. అవి కలియుగం అట్లా పోస్టింగ్స్ అవుతారు అనమాట. 9వ బ్రహ్మ అవుతాడు ఆయన. పోస్టింగ్స్ అవన్నీ కూడా దేవతలంతా పోస్టింగ్స్. ఒకరు కిందకి వస్తారు, మళ్ళీ ఇంకొకరు పైకి పోతారు. అట్లా అట్లా కాబట్టి ఇక్కడ బలిహతుడు, పితరులు, కాలచక్రము, హవ్యవాహనుడు, దక్షిణాయంలో మరణించిన మనుషులు, దక్షిణాయంలో మరణించిన మనుషులు, దుష్కర కర్మలు చేసిన మనుష్యులు, దుష్కర కర్మలు చేస్తే కాలుని అగ్రకు లోబడిన యమదూతలు, సింసిక, పలాశ, కాశ, కుసాదులు, అవమానించే దేవతలు మూర్తివంతులై ఈ సభలో ధర్మరాజును సేవిస్తారు. వీళ్ళు ధర్మరాజును సేవిస్తారంట. ధర్మరాజు. ఇంకా అదేవిధంగా వీరేగాక పితృరాజులైనటువంటి యముని సభలు సభ్యులు వారి పేర్లను, కర్మలను పరిగణించడం అసాధ్యము. ఆ యమసభ బాధారహితమైనది, అందమైనది, స్వచ్ఛమైనది, సంచరించినది. ఎంతో కాలం తప్పించి విశ్వకర్మ దీన్ని నిర్మించినాడు. భారత ఈ సభలో తన తేజస్సుతో ప్రజ్వరిల్లుతూ ప్రకాశిస్తూ ఉంటుంది. ఉగ్ర తపస్సులు, సత్యవాదులు, సువ్రతులు, శాంతులు, సన్యాసులు, పరిశుద్ధులు, పుణ్యకర్మల వల్ల పవిత్రులు అక్కడ ప్రవేశించగలరు. వారంతా తేజోవంతమైన శరీరము, నిర్మలమైనటువంటి వస్త్రాలు ధరించి ఉంటారు. పాపులకు వేరే డిపార్ట్మెంట్, శిక్షణ వేరే ఉంటుంది. ఇక్కడ ఇంకో విషయం ఏమంటే పుణ్యకర్మలు చేసుకుంటేనే దాన్ని హైలైట్ చేయాలని కూడా, లేకుంటే పాపకర్మలు ఇంకా పుణ్యకర్మ చేసుకుంటే ఎక్స్క్యూజ్ ఉందంట ఆయన దర్శించేదానికి, లేకుంటే ఆయన కనపడకూడదు లేదంట. మనము మన ప్రాపర్టీ రావడానికి పుణ్యకర్మలు చేతనే మాత్రమే ఋషులు, మనుషులు, సన్యాసులకి ఎగ్జిబిషన్ వెళ్ళిపోతారు. సన్యాసులు అన్ని రాశారు చూడండి. ఇక్కడ సత్యవాదులు, ఉగ్ర పశువులు, సూరతులు, శాంతులు, సన్యాసులు, పరిశుద్ధులు, పుణ్యకర్మల వలన పవిత్రులైన వారు. అంటే వీళ్ళందరూ కూడా ఎవరైనా కూడా పుణ్యకర్మలు చేయడం వల్ల మాత్రమే వాళ్ళు పవిత్రులై భగవంతుడి యొక్క దర్శనాన్ని, యమధర్మరాజు యొక్క దర్శనాన్ని పొందగలుగుతారు. వారంతా తేజోవంతమైన శరీరము, నిర్మల వస్త్రాలు ధరించి ఉంటారు. వారందరూ చిత్రమైన
భుజాలంకారాలు, చిత్రమైన హారాలు, ప్రవేశించే కుండలాలు ధరించి ఉంటారు. తమ పుణ్యకర్మలు, వస్త్రాభరణాలు వీరికి వస్త్ర విభూషణాలు. అంటే ఎవరైతే ఇప్పుడు ఋషులు వీళ్ళందరూ కూడా ఎంతో ఉన్నతమైనటువంటి లోక కళ్యాణం కోసం చేస్తూ ఉంటారు. వాళ్ళదే వాళ్ళు ఎప్పుడూ సంపాదించుకోలేదు కానీ. సో వాళ్ళ యొక్క ఆలోచనలు భగవంతుడిని పట్టుకోవడమే. భగవంతుడు ఎవరికి దొరుకుతాడు అంటే ఈ పుణ్యకర్మలు చేసినటువంటి వాళ్ళకే దొరుకుతాడు. నిస్వార్థమైనటువంటి సేవను చేసేటువంటి వాళ్ళకి, తర్వాత లోక కళ్యాణం ఉండేటువంటి వాళ్ళకి, లోక కళ్యాణాన్ని ఎవరైతే కోరుతారో వాళ్ళు భగవంతుడిని చూడగలుగుతారు. ఎందుకంటే అంత తొందరగా చూసేటువంటి వాడు కాదు. అందుకే భగవద్గీతలో అంటాడు, కొన్ని కోట్ల మంది నన్ను పూజిస్తుంటారు, నన్ను తెలుసుకునే వాళ్ళు కొందరైతే నన్ను దర్శించేటువంటి వాళ్ళు చాలా కొందరు అని చెప్తారు. కాబట్టి మనం అనుకుంటాం అనన్యా చింతేస్తామ యజనా పరిపాస్తే తేషాం నిత్యాభియుక్తానం యోగక్షేమ వాహామ్యం అంటే అందరినీ చూస్తానని ఏం చెప్పలేదు. మన ప్రతి విశ్వాసంలో భగవంతుడు ఉంటేనే వాళ్ళని నేను చూస్తానని చెప్పింది. ప్రతి విశ్వాసంలోనూ ఉత్సాహంలోనూ మనం భగవంతుని పెట్టుకోవాలి. ఎందుకంటే అదే మనకు ప్రాణం. ఈరోజు మన నిశ్వాసాలు ఆగిపోయినాయి అనుకో, ప్రాణం వెళ్ళిపోయినట్లు, అంతే కదా. మరి అది ఇస్తున్నాడంటే ఈరోజు లోపలికి పోయిన గాలి బయటికి రాకపోయినా కష్టమే, బయటకు వచ్చిన గాలి లోపలికి పోయిపోయినా కష్టమే. కాబట్టి అవి రెండింటిలోనూ భగవంతుడిని చూడాలంట మనం. అందుకే శ్వాస మీదనే ధ్యాస పెట్టమంటాం. ఆ రెండింటిలోనూ భగవంతుని మనం చూడగలిగితేనే మనకు విముక్తి అనేటువంటిది కలుగుతుంది. కాబట్టి ఆ రెండింటిలోనూ మనం చూడాలి. అది మనకి ఇస్తున్నటువంటి వాడు ఆయనే. నిశ్వాసాలు లేక ఈరోజు మేము దీంట్లో చూస్తాను, ఐసీయూలో చూస్తాను, వాళ్ళకి ఆక్సిజన్ దొరకదు, బయట అంత దండిగా ఉంది, అయినా లోపలికి పోదు. వాళ్ళు కొన్ని వేలు ఖర్చు పెడుతున్నారు. వాళ్ళు ఎక్కడైనా మనం హాస్పిటల్స్లో పెద్ద హాస్పిటల్లో చూస్తే ఐసీయూలో పెట్టేసి ఉంటారు వాళ్ళు. కొంతమంది ఊపిరాడదు. సో ఆ విధంగా ఉంటుంది ఐసీయూ. అదే ఐసీయూ అంటారు కదా, నేను చూసుకుంటాను వీళ్ళు. కాబట్టి మనము పుణ్యకర్మలు మనకు వచ్చినటువంటి దాంట్లో మనప్పుడు నేను వింటే మనం సంపాదించిన దాంట్లో మనం 30% అంటే ఖర్చు పెట్టేది, మిగతా ఏమి తీసుకుపోలేమంటే ఇక్కడి నుంచి. అది భగవంతుడు రాసిన శాసనం. మనం వచ్చిందంటే కరెక్ట్ చూపిస్తాను. ఇప్పుడు మనం వచ్చిన దాంట్లో మనం ఎంత సంపాదించినామో అంత 30% మనం ఖర్చు పెట్టగలుగుతాం. 70% మనం ఖర్చు పెట్టలేమంట. ఇంకా నువ్వు ఏం చేసినా ఖర్చు పెట్టలేమంట. అంత ఇదిగా ఉంటుందంట. 70% మనకు ఖర్చు పెట్టే ఛాన్సే లేదండి. 30% ఖర్చు పెట్టేది, 70% ఇక్కడ వదిలేసి పోతాం అంటుంది. ఏమో మరి ఎవరికి వదిలేస్తారు అది అలాగే. సో మనం ఎంత ఖర్చు చేయాలనుకున్నా మన ఆస్తిని ఖర్చు పెట్టే ఛాన్స్ లేదు అని చెప్పేసి మనకు చెప్తాయి. కాబట్టి ఇక్కడ వారందరూ చిత్రమైన భుజంకరాలు, చిత్రమైన ఆహారం ధరించి ఉంటారు. మహాత్ములైన గంధర్వులు, గుంపులు అక్షరలు ఆ సభలో నుండి సర్వ విధాలైన వాద్యాలతో, నృత్య గీతాలతో, హాస్యలాస్యాలతో అనుభవింపజేస్తారు. కౌంతేయ ఆ సభలో నిత్యము అన్ని వైపులా దివ్య పరిమాణాలు, పవిత్ర శబ్దాలు, దివ్యమాలలు ఉంటాయి. సుందర రూపులైనటువంటి 1,000,000 మంది ధర్మాత్ములు, మానవదనులు, మహనీయులు యముని ఉపాసిస్తూ ఉంటారు. పరేత రాజా మహానుభావుడైన యముని సభ ఇటువంటిది. ఇది పుష్కరాది తీర్థాలతో ప్రకాశిస్తూ వరుణ సభను గురించి చెప్తుంది అనమాట. ఈ విధంగా వరుణ సభను మనం చేసుకున్నాము. కుబేర సభ అంటే పుణ్యకార్యాలు, అంటే ఈ లోకాలన్నీ కూడా నిర్మించడం అనేది. ఈ లోకాలన్నీ కూడా నిర్మించడానికి కారణం ఏమి అంటే ఈ సత్కర్మలు చేసినటువంటి వాళ్ళకి, పుణ్యాత్ములు చేసినటువంటి వాళ్ళకి, పుణ్యాలు చేసినటువంటి వాళ్ళకి కావలసినటువంటి లోకాలను ఇవ్వడానికి ఇవన్నీ కూడా ఏర్పాటు చేయబడ్డాయి అని చెప్పారు. నారదుడు ఇలా అన్నాడు, రాజా కుబేర సభ 100 యోజనాల పొడవు, 70 యోజనాల వెడల్పు ఉంది, తెల్లని కాంతితో ప్రకాశిస్తూ ఉంటుంది. కుబేర సభ రాజా విశ్వవసుని కొడుకు కుబేరుడు దీన్ని నిర్మించిన కుబేరుడు దీన్ని తపస్సు చేసి సాధించినాడు. దీన్ని తపస్సు చేసి రావణాసుని యొక్క తండ్రి విశ్వవసుడు కొడుకు, విశ్వవసుడు కొడుకు అనమాట. శ్వేతక్రాంతితో అది వెన్నెలను తిరస్కరిస్తూ కైలాస శిఖరం వలె ఉంటుంది.
కైలాస శిఖరం వలె. గృహ్యకులు దీన్ని మోహిస్తూ ఉంటారు. ఆ సమయంలో అది ఆకాశాన్ని అంటినట్లు ప్రకాశిస్తుంది. దివ్యమైన స్వర్ణమయమైనటువంటి ప్రసాదాలతో అది విరాజిల్లుతూ ఉంటుంది. మహారత్నాలతో, చిత్రవర్ణాలతో, దివ్య గంధాలతో, తెల్లని మేఘం వంటి ఆకృతిలో మనోహరమై అది గగనసీమలో ఈదుతున్నట్లుంటుంది. గగనసీమలో ఒకటి మధ్యలో ఉంటే ఆకాశంలో వేలాడుతూ ఉంటే ఇంద్రసభ ఆకాశంలో వేలాడుతూ ఉంటుందంట. కుబేర సభ గగనసీమలో ఈదులాడినట్టుంటుందంట. ఈ కుబేర సభ బంగారు వన్నెలతో అలంకరించబడిన గోడలతో మెరుపుల వలె ప్రకాశిస్తూ దివ్యంగా ఉంటుంది. ఈ సభలో కుబేరుడు విచిత్ర వర్ణాలు, విచిత్ర వస్త్రాలు ధరించి ప్రజ్వరించే కుండలాలు అలంకరించుకొని దివ్యాసనాలు, దివ్య పాదపీఠాలు కలిగి సూర్య తేజస్సుతో ప్రకాశిస్తున్న దివ్య సింహాసనంపై కూర్చుని ఉంటాడు. వేల కొలది స్త్రీలు ఆయన చుట్టూ ఉంటారు. ఉదార మందర వృక్షాలను కదిలిస్తూ సౌగంధిక, అలక, పుష్కరిణి, నందనవనాల సౌరవాన్ని మోస్తూ ఉదయానందంగా వీచు చల్లని గాలి ఆ కుబేరుణ్ణి సేవిస్తూ ఉంటుంది. రాజా అక్కడ గంధర్వులతో, అప్సరస గణాలతో సహా దేవతలు సభాసదులై దివ్య గానాలు చేస్తుంటారు. మిషక్రీసి, రంభ, చిత్రసేన, శుచిస్మిత, చారునేత్ర, మేనక, పుంజికస్థల, విశ్వసి, సహజన్య, క్లమ్నోద, ఊర్వశి, వీర, వర్గ, సౌరభేయి, సమూచి, ఉద్భుర, లత మొదలైన వేల కొలది నృత్యగీత విశ్వాంసులైన గంధర్వ గణాలు కుబేరుణ్ణి సేవిస్తూ ఉంటారు. సేవిస్తూ ఉంటారు. అంటే మనకు దుఃఖం యొక్క ట్రేస్ ఉండదన్నమాట. మనం ఏ దాంట్లో పోయినప్పటికీ కూడా దుఃఖం యొక్క ట్రేస్ అనేటువంటిది ఉండదు. అసలు కుబేరుడు అనేటువంటి వాడు ఎట్లా జన్మించినాడు తెలుసా మీకు? కుబేరుడు అనేటువంటి వాడు యాక్చువల్గా అతని యొక్క అనేక రూపాలను ధరించి ఆయన వచ్చిండేదన్నమాట ఒక చోటికి. ఆయన గుణనిధి అని చెప్పేసి ఒక దొంగగా ఉంటాడు. ఫస్ట్ గుణనిధి ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించుంటాడు. కానీ చిన్న వయసులోనే అనేకమైనటువంటి వ్యసనాలకు గురి అయి ఒకరోజు ఏం చేస్తాడంటే ఇంటి నుంచి వెళ్ళగొట్టబడతాడు. సో ఇంటి నుంచి వెళ్ళగొట్టబడితే ఆయన ఆ రోజు శివరాత్రి అనమాట. ఆ శివరాత్రి రోజు ఇంటి నుంచి వెళ్ళగొట్టబడితే ఆయన శివాలయానికి దూరుతాడనమాట. శివాలయంలోకి దూరుతాడు. ప్రసాదం ఏమైనా ఉందో తినేస్తాం ఈరోజు అంటే. అక్కడ 11 గంటలు 12 గంటలు అయిపోతుంది. ఎవరు పట్టించుకొని ఉంటారు, అంతా ఉంటారు, ఏదో జాగ్రత్త చేసుకుంటూ ఉంటారు. లోపలికి వెళ్తాడనమాట. లోపలికి వెళ్ళి అక్కడ దీపాన్ని కొడగడుతూ ఉంటే ఆ దీపాన్ని వెలిగిస్తాడు. ఆ దీపాన్ని కొడగడుతూ ఉంటే అది ఆరిపోతూ ఉంటే వెలిగిస్తాడు. సో వెలిగించిన తర్వాత ఆ ప్రసాదాన్ని దొంగిలించుకొని పరిగెత్తిపోతూ ఉంటే వీళ్ళందరూ అక్కడ ఉండే వాళ్ళంతా ఎవరో దొంగ వచ్చినాడు ఏం ఎత్తిపోయినాడు చూడండి అని చెప్పేసి అందరూ వెంటబడితే ఒక చెట్టు మీద కూర్చుంటాడు. ఆ చెట్టు వచ్చేసి మనకు శివునికి ఇష్టమైనటువంటి మారేడు చెట్టు మీద కూర్చుంటాడు. సో మారేడు చెట్టు మీద కూర్చుంటే అక్కడి నుంచి కింద ఎవరు చూస్తారు, ఎక్కడో వెళ్ళిపోయినట్లే ఏదో ప్రసాదం తీసుకున్నట్టున్నాడు, విడిచిపెట్టండి అని చెప్పేసి ఊరుకుంటారు. కానీ రాత్రంతా ఆయన ఏం చేస్తాడంటే ఆకులు చించుతూ కిందకి వేస్తూ ఉంటాడు అన్నమాట. అక్కడ వేస్తూ ఉంటే రాత్రంతా జాగరణ చేస్తాడు. చూడండి, ఉంది స్వామి ఇంకా టైమా? రాత్రంతా జాగరణ చేస్తుంటాడు. రాత్రంతా జాగరణ చేసి పొద్దునంతా ఉపవాసం ఉంటాడు అన్నమాట. ఆ పొద్దునంతా ఉపవాసం ఉండి అలాగే చనిపోతాడు. కిందకి ఆ శివరాత్రి రోజే చనిపోతాడు. ఆయన్ని శివలోకానికి తీసుకుపోతారు. అందరూ కూడా శివలోకానికి తీసుకుని వెళ్తే ఆయనకి అంత తొందరగా శివుడు మోక్షాన్ని ఇవ్వడు, అంత చిన్న పనికే ఇవ్వడు అనమాట. అప్పుడు ఆయన్ని ఒక రాజుగా చేస్తారు. ఒక రాజుగా పుట్టించండి అని చెప్పి ఆ రాజుగా పుట్టిస్తే ఆయన ఏం చేస్తాడంటే పూర్వకర్మలో ఆయన చేసినటువంటి ఈ కర్మ వలన ఆయనకి శివాలయాలను కట్టిస్తాడు. ఆయన అనేకమైనటువంటి శివాలయాలను కట్టిస్తాడు. ఆ రాజుగా ఉండి కొన్ని కోట్ల దీపాలను పెట్టిస్తాడు అన్నమాట. అప్పుడు తెలియక చేసినాడు, ఇప్పుడు పూర్వజన్మ వలన తెలిసి చేస్తాడన్నమాట. తెలిసి ఆయన మొత్తం అంతా దీపాలన్నింటినీ పెట్టించి అనేకమైనటువంటి శివాలయాలను ఇచ్చేస్తాడు.
తర్వాత నెక్స్ట్ జన్మలో ఆయన్ని కుబేరుని స్థానాన్ని ఇస్తాడు. చూడండి, ధనాధిపతిగా ఉత్తర దిక్కుకి కుబేర స్థానాన్ని ఇస్తాడు. ఒకసారి శివుడు ఆయనకి కుబేర స్థానాన్ని ఇచ్చినప్పుడు అమ్మవారిని చూస్తాడు. అమ్మవారు చాలా చిలిపిగా ఉంటుంది. ఎవరి ఈయన పక్కన ఉంది అని చెప్పేసి ఓరకంటితో చూస్తే, నన్ను ఓరకంటితో చూసినాడు, ఈయన కొద్దిగా శపించండి అంటే అప్పుడు ఆయనకి శాపం ఇస్తుంది అమ్మవారు కూడా. అమ్మవారు మళ్ళీ అదంతా పోగొట్టుకోవడానికి కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేస్తారు. ఆయన కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేయడం అనేటువంటిది జరుగుతుందన్నమాట. అట్లా ఒక చూడండి, ఒక తెలియక చేసినటువంటి ఒక కర్మ వలన మనకు మంచి జన్మ లభించింది. ఆయన ఉడనిధికి ఒక రాజుగా లభించింది. ఒక రాజు అయిన తర్వాత కుబేరుని యొక్క స్థానమే లభించింది అనమాట. అంటే తెలిసి చేసినా తెలియక చేసినా అది గొప్ప వరం అనేటువంటిది ఇస్తుంది. కాబట్టి మనము ఎప్పుడు కూడా తెలిసి చేస్తున్నాం, మనకి ఇంకా బాగుంటుంది అనమాట. కానీ తెలిసి చేస్తున్నాము కానీ విశ్వాసంతో చేయాలి ఏదన్నా కూడా. మనం ఏదో అందరూ చేస్తున్నారు కాబట్టి నేను భజన చేస్తున్నాము, అందరూ గుడికి పోతున్నారు కాబట్టి మనం గుడికి పోదాము, అందరూ ఏదో చేస్తున్నారు కాబట్టి మనం చేస్తాము అనేటువంటి ఇది ఉండకూడదు. ఇప్పుడు కూడా మనము విశ్వాసంతో నమ్మకంతో భగవంతుని యొక్క ధ్యానము చేయడం వలన మనకు ఉన్నతమైనటువంటి జన్మలు లభిస్తాయి. ఏ జన్మలు ఏదో వేరే జన్మలు లభిస్తాయి అనేటువంటిది కాదు, దీనికంటే మంచి జన్మ లభించడం జరుగుతుంది. అందుకే మనము ఇప్పుడు మామూలుగా సాధారణ జీవితంలో అయితే మనం ఫ్యూచర్కి ప్లాన్ చేసుకుంటాం, కానీ అంతకంటే ముఖ్యంగా ఈ ఫ్యూచర్కి ప్లాన్ చేసుకోవాలి. మనం ఆ ఫ్యూచర్ ఉంటుందో లేదో తెలియదు, కానీ ఇది మాత్రం భగవన్నామస్మరణ, భగవన్నామ సంకీర్తన ఇవన్నీ కూడా మనకు డిపాజిట్ లాంటిది. ఒక రకంగా చెప్పాలంటే డిపాజిట్ లాంటిది. మనం వేసుకున్న భౌతికంగా వేసుకున్న ప్లాను ఫ్లాప్ అవుతుందో మరి సక్సెస్ అవుతుందో తెలియదు, కానీ మనము తెలియకుండా రోజు తెలిసి కొన్ని రోజులు తెలియకుండా ఈ విధంగా భగవన్ నామస్మరణ చేయడం వల్ల ఇది మాత్రం సత్ఫలితాలను ఇస్తుంది. ఎప్పటికైనా కూడా ఇది సత్ఫలితాలను ఇస్తుంది. ఇది దీంట్లో ఫలితం లేకుండా పోదనేటువంటిదే లేదు. కానీ కొన్ని మనం ఏదో భౌతికంగా చేయడం వల్ల మనకు ఫలితాలు ఇవ్వకుండా పోవచ్చు, కానీ భగవన్ నామస్మరణ ఎప్పుడు కూడా సత్ఫలితాలు ఇస్తుంది. ఆ విశ్వాసంతో మనం చేసినట్లయితే దాన్ని మనం కమర్షియల్గా చేయకూడదు. ఏదో నలుగురు చూడాలని కానీ నలుగురికి నేను చెప్పాలని కానీ అట్లా మాత్రం చేయకూడదు. భగవన్ నామస్మరణ తన స్వప్రయోజనాలకు వినియోగించుకోకూడదు ఎప్పుడు కూడా. ఇప్పుడు చాలామంది ఋషులు తపస్సు చేస్తే వాళ్ళు లోక కళ్యాణంకే కోరుతారు, లోక కళ్యాణాన్ని కోరుతారు వాళ్ళు. ఒక ఆయన చెప్పాడంట, ఒక ఆయన మహర్షి ఒకసారి తపస్సు చేసినప్పుడు శివుడు ప్రత్యక్షమైతే, స్వామి నీకేం కావాలంటే శివుడు ఆశ్చర్యపోయినాడంట ఆయన కోరికను అడిగి. ఏమంటే లోకంలో ఉండే కష్టాలని నాకు ఇచ్చి నాకు ఏదైనా సుఖం ఇవ్వదలుచుకుంటే వాళ్ళకి ఇవ్వన్నాడంట. చూడు ఎంత గొప్ప భావన వాళ్ళలో. లోకంలో ఉండే వాళ్ళ కష్టాలని నాకు ఇచ్చేయండి స్వామి, నాకు ఏదైనా సుఖమై మీరు ఏదైనా ఇస్తే వాళ్ళకే ఇచ్చేసేయండి దాన్ని చెప్పి. ఇప్పుడు ఎంత గొప్ప భావన చెప్పండి. సో అట్లాంటి గొప్ప భావాన్ని వాళ్ళు కలిగి ఉంటారు కాబట్టి వాళ్ళు భగవంతుని సందర్శించగలుగుతారు, వాళ్ళని దర్శించగలుగుతారు. దర్శించడము అంటే ఏమి? భగవంతుని గురించి తెలుసుకోవడమే. మనం అంటున్నాం మాకు దర్శనమైంది అంటారు. దర్శనమైంది, దర్శనము అంటే శాస్త్రంలో అర్థం ఏం తెలుసా? భగవంతుని గురించి నీకు తెలుసా, నువ్వేదో దర్శించేటువంటి వాడిని గురించి నీకు తెలుసా, అది దర్శనము అని చెప్తారన్నమాట. కాబట్టి భగవంతుని దర్శిస్తున్నాము అంటే ఆ భగవంతుని గురించి మనం తెలుసుకోవాలి. ఎవరైనా ఆయనకి మనకు సంబంధం ఏమి, ఆయన చేసినటువంటి లీలలు ఏమున్నాయి, ఆయన ఏ విధమైనటువంటి మంత్రాల ద్వారా అతన్ని ప్రశంసించవచ్చు, ఏ విధంగా ఆయన చేయడం వల్ల ఆయన అనుగ్రహాన్ని పొందవచ్చు అని మనం తెలుసుకోవాలి. ఇప్పుడు శివుణ్ణి మనం ఎట్లా పొందవచ్చు? ఆయన్ని అభిషేకం ద్వారా పొందవచ్చు. ఒక పుష్పమాలను ఒక దీన్ని పెట్టడం ద్వారా ఆయన పొందవచ్చు. ఆయన వేరే ఏం కోరుకోడు. అట్లా మనం పొందాలి, మనం అది తెలుసుకోవాలి. ఏదో మనం గుడికి పోయి మనం నమస్కారం చేస్తేనే ఆయన అనుగ్రహం అంత తొందరగా లభించదు. ఆయన ఏ విధంగా మనం పొందగలం, ఋషులు ఏ విధంగా పొందినారు ఆయన్ని, మిగతా వాళ్ళు ఏ విధంగా పొందినారు అది మనం తెలుసుకోవాలి. వాళ్ళు ఏ విధంగా పొందినారు, ఎన్నో రకాలైనటువంటి ఉపచారాలు చేస్తేనే ఆ భగవంతుడు వాళ్ళకి ప్రత్యక్షమైంది. ఊరికే కాదు. హిరణ్యకశిపునికి ఎట్లా ప్రత్యక్షమైనాడు ఆయన? బ్రహ్మం ప్రత్యక్షం కావాలంటే చాలా కష్టమైపోయింది ఆయన. కాబట్టి భగవంతుడు ప్రత్యక్షం కావాలంటే ఆయన సేవించేటువంటి విధానాన్ని ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది. అనేక మంది భక్తులు ఇందులో ఇవ్వడం అనేటువంటి జరిగింది. అందువలన ఇక్కడ చాలామంది వీరేగాక
వందలాది గంధర్వపతులు, హూనుడు, తుంబురుడు, పర్వతుడు, శైలుడు, చిత్రసేనుడు, చిత్రరథుడు ధనాధిపతిని కుబేరుని సేవిస్తుంటారు. విద్యాధర చక్రవర్తి చక్రముఖుడు తన తమ్ములతో కలిసి ఆ సభలో ధనాధిపతి అని కుబేరుని సేవిస్తాడు. భగదత్తుడు మొదలైన రాజులు ఆ సభలో ఉంటారు. కింపురుషులైన ద్రుముడు కుబేరును ఉపేసిస్తూ ఉంటారు. మహేంద్రులు, గంధమాదకులు, ధర్మనిష్ఠుడు, రాక్షసాధిపతి విభీషణుడు, యుక్త, గంధర్వ, నిశాచరులతో కలిసి తమ సోదరులతో కుబేరుని సేవిస్తూ ఉంటారు. హిమవంతం, పారియాత్రం, విద్యం, కైలాసం, మంద్రం, మలయం, మహేంద్రం, గంధమాదనం, ఇంద్రకీలం మొదలగు వారు ఇతర పర్వతాల మహానీయులు ధనాధిపతి అయిన కుబేరుని సేవిస్తూ ఉంటారు. పూజ్యుడైనటువంటి నందీశ్వరుడు, మహాకాలుడు, శంకుకర్ణుడు, దివ్యసభుడు, కాష్టుడు, కుటిలముఖుడు, ఇప్పుడు శంకుకర్ణుడు ఉన్నాడు కదా, శంకుకర్ణుడే రాఘవేంద్ర స్వామి అయిండేది. వాళ్ళే రాఘవేంద్ర స్వామిగా పుట్టిండేది. ప్రహ్లాదుడి తర్వాత వాళ్ళు అనేక రూపాలు ధరించి వచ్చినటువంటి అట్లా వాళ్ళు ప్రహ్లాద రూపం నుంచి ఒక్కొక్కటి వచ్చి శంకుకర్ణుడి నుంచి వాళ్ళు ఇట్లా అట్లా పుట్టినారు అన్నమాట. కాబట్టి శంకుకర్ణుడు, దివ్యసభులు, కాష్టుడు, కుటిముఖుడు, దత్త తపస్వి వీళ్ళందరూ కూడా ఇట్లా సేవించడం వల్ల ఏమేస్తుంటే వీళ్ళని మహానుభావులుగా భగవంతుడు పంపిస్తాడు కిందకి. వీళ్ళందరూ ఈ మహర్షులందరూ వీళ్ళని సేవిస్తుండడం వల్ల వీళ్ళకి ఒక గురువు పోస్ట్ ఇచ్చాడు అన్నమాట. ఒక గురువులాగా వాళ్ళని పంపించేస్తాడు. వచ్చి ఈ కలియుగంలో ఉండేటువంటి వాళ్ళకి కొద్దిగా చెప్పండి మారాలని చెప్పేసి అట్లా ఆయన సైన్యాన్ని తయారు చేసుకుంటాడు. మళ్ళీ అందరికీ మోక్షం ఇచ్చేస్తాడు. తన లోకంలో పెట్టుకుంటాడు. సో తర్వాత వీళ్ళని ఆ పోస్టులోకి తీసుకుంటాడు అన్నమాట. ఇది ఒక అడ్మినిస్ట్రేషన్, ఇది ఒక ప్రాసెస్ అనమాట. ఆ విధంగా ఉంటుంది అనమాట. ఆ విధంగా వివిధ రాక్షసులు, పిశాచరులు, వివిధ రాక్షసులు, పిశాచాలు కూడా కుబేరుని సేవిస్తుంటాయంట. చూడండి, దేవదేవుడు, త్రిపురాపుడు, బహురూపధారి, కళ్యాణ స్వరూపుడు, ఉమాపతి అయిన మహేశ్వరుడు సహచరులతో కలిసి ఆ సభలో ప్రవేశించినప్పుడు పులస్యనందనుడు, ధనాధిపతి అయిన కుబేరుడు తల వంచి ప్రణామం చేస్తాడంట. చూడండి, అంటే శంకరులు ఈశ్వరుడు వస్తే తల వంచి ప్రణామం చేస్తాడనమాట. ఆయన పోస్ట్ ఇచ్చిండేదే ఆయనకి ప్రణమిలి అనుమతితో దగ్గర కూర్చుంటాడంట. కుబేరుని మిత్రుడైన శివుడు అప్పుడప్పుడు ఆ సభలో కనిపిస్తాడు. అప్పుడప్పుడు వస్తుంటాడంట. శివుడు అప్పుడప్పుడు విజిట్ చేస్తుంటాడంట కుబేర సభని. ఏం చేస్తున్నాడు ఆయన అని చెప్పేసి. కాబట్టి గగన సంచారి నేను రమణీయ కుబేర సభను నేను చూశాను రాజా, ఇంకా బ్రహ్మ సభను గురించి చెప్తాను వినండి అని చెప్పేసి రేపు బ్రహ్మ సభను గురించి మనం తెలుసుకుందాం. యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం చేద్భవే ససర్యం క్షమ్యతాదేవ నారాయణ నమోస్తుతే. హర మహదేవా స్వామి హర హర మహదేవా మంగళ హారతి అందుకో మంగళ హారతి